హాయ్ అండి. నా విలన్ బాస్ పార్ట్ 11. సారీ అండి, ఫెస్టివల్ వల్ల స్టోరీ లేట్ అయిపోయింది. దీని ముందు ఎపిసోడ్ చూసి ఇది చూడండి. శిశిర తన కాళ్ళను పట్టుకున్న వేగానికి వెనక్కి పడిపోయి కార్ సపోర్టుతో సంభాళించుకుని నిలబడ్డాడు అద్వైత్. ఏమన్నావు? ఈ ప్లేసు సేఫ్టీ కాదా? అంటే ఇక్కడ ఉండడం కంటే నీతో రావటం చాలా సురక్షితమని నువ్వు అంటున్నావా? ఛీ, సిగ్గులేదు అలా మాట్లాడడానికి. ఏ మొహం పెట్టుకుని నాతో ఇంకా మాట్లాడుతున్నావు అని గట్టిగా మాట్లాడుతూ షర్ట్ ని విదిలిచ్చినట్లు వదిలిపెట్టింది. మర్యాదగా చెప్పు, ఆ రోజు నాతో ఎందుకలా కారు కోతలు కూసావు? నేను నిద్రపోతుంటే ఎందుకలా నా మీదకు వంగావు? ఏం చేద్దాం అనుకున్నావు? అసలు మరొకరు పడుకున్న బెర్తలోకి నువ్వెలా వచ్చావు అని కళ్ళు పెద్దవి చేసి ఉప్పొంగిన ఆవేశంతో అసహ్యాన్ని అంతా కూడా తన మొహంలో చూపిస్తూ అడిగింది శశిర. తనని మొట్టమొదటిసారి ఒకరి దగ్గర తను ఇంతలా మాటలు పడడం, శిశిర తిట్లన్నీ మామూలుగా తీసుకోలేక ఆ అమ్మాయి మాటలకు పట్టలేనంత కోపం వస్తున్నా కూడా ఆ అమ్మాయితో తన ప్రవర్తన గుర్తొచ్చి వెంటనే స్పందించలేకపోయాడు అద్వైత్. ఏం మాట్లాడకుండా అలాగే నిలబడి తనని చూస్తున్న అద్వైత్ ని చూసి చిర్రెత్తుకొచ్చింది శిశిరకు. ఏంటలా బెల్లం కొట్టిన రాయిలో నిలబడ్డావు? చేసినవన్నీ చేసేసి ఇప్పుడు డ్రాప్లు సేఫ్టీ అని నువ్వు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. చిచి, ఒక ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు నీలాంటి వెధవులు గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చుంటారు వాళ్ళ జీవితాలు నాశనం చేయటానికి. చి, అంత పెద్ద మనిషి జెంటిల్మెన్ అయిన ఆయనకి నువ్వు మనవడం అంటేనే చాలా వింతగా ఉంది. పాపం, ఆయనకి నీ రాసలీలల గురించి ఏమీ తెలియలేనట్టుంది. పాపం, తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకే బాధ అనిపిస్తుంది. అయినా ఇంట్లో వాళ్ళు అమ్మాయిలు పార్టీలు పబ్బులు అంటూ వాళ్ళ కష్టజీతాన్ని తగిలేస్తూ చెడు తిరుగులు తిరుగుతున్నారు. ఛీ, మీకు ఒళ్ళంతా మదం ఎక్కి కొట్టుకుంటుంటే డబ్బులు పాడేస్తే మీలాంటి వాళ్ళకి తగిన అమ్మాయిలు చాలా మంది దొరుకుతారుగా. ఎందుకు జీవితంలో ఏదో సాధించాలి అనుకుని కష్టపడి బతుకుతున్న మాలాంటి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు? అయినా నీలాంటోడికి నీతులు చెప్పడం అంటే బూడిదలో పన్నీరు పోసినట్టే. నా సమయం అంతా వృధా చేసుకోవటం తప్ప ఏమీ లేదు. మర్యాదగా ఆ రోజు ఎందుకు ఇలా మాట్లాడ్డావో చెప్పు, లేదంటే నేను అందరిలా ఊరుకునే రకాన్ని కాదు అని ఆగింది శిశిర కాసేపు. ఎంతసేపు శిశిర అంటున్న మాటలకి కోపంతో కళ్ళు ఎర్రగా అయ్యి గట్టిగా పిడికిలు బిగించి తన ఆవేశాన్ని అదుపు చేసుకుంటున్న అద్వైత్ ఒక్క అంగంలో వేగంగా వచ్చి శిశిర నడుం చుట్టూ చేతి వేసి అలానే పట్టుకుని అంతే వేగంగా తనని వెనక్కి తిప్పి కారుకి ఆనిచ్చి నిల్చున్నాడు. శిశిర కళ్ళు భయంతో పెద్దవి కాగా అలానే చూస్తుంది. తనని ఇంకాస్త బలంగా తనకేసి అదుముకుని తన మొహం దగ్గరికి తన మొహాన్ని తెచ్చి, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఓ నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు ఊరుకునే రకానివి కాదా? ఊరుకోక ఏం చేస్తావేంటి? నీ అనాలిసిస్ ప్రకారం ఒంటరి ఆడపిల్ల కనబడితే నాలాంటి వాళ్ళు ఊరికే వదిలిపెట్టరు కదా. చుట్టూ చూస్తూ మరి ఇక్కడ కూడా ఎవరు లేరు రా. మరి నువ్వు అన్నట్టు నేను నా నైజం నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అనుకునే నీలాంటి ధీర వనితలు మాలాంటి దుర్మార్గుల భరతం పట్టి ధీరత్వాన్ని ప్రపంచానికి ప్రూవ్ చేద్దువు గాని రా. అయ్యో పాపం, నా వలన ఒక అమ్మాయి బాధపడింది అని నీతో మర్యాదగా ప్రవర్తిస్తూ తగ్గి మాట్లాడుతూ ఉంటే నాపైనే నీ రుబాబు చూపిస్తావా? నీ పేరు శిశిరాని కాదే శివంగి అని పెట్టుకోవాల్సింది అని తనని వదిలిపెట్టి కొంచెం దూరం జరిగి తనని పైనుంచి కింద వరకు ఒకసారి వింతగా చూస్తూ, నీ కొంట్లో కండ తక్కువే కానీ బలుపు మాత్రం చాలా ఎక్కువ ఉంది. తగ్గిస్తా, నాతోనే పెట్టుకుంటావు కదా, అంతా తగ్గిస్తా. నీతో ఆ సంఘటన జరిగిన తర్వాత నీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా సార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నేను ఇన్ని రోజులు అనవసరంగా నీ గురించి ఫీల్ అయ్యాను అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ రోజు ట్రైన్లో నేను చెప్పిందంతా నిజమే. ఒకవేళ నేను చెప్పింది నువ్వు అబద్ధం అనుకుంటే నేను ఆ రోజు నీతో నీ ఒక్క పుట్టుమచ్చ గురించి మాత్రమే చెప్పాను కాబట్టి నువ్వు ఇంకా నమ్మట్లేదేమో. పోనీ నీ శరీరంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్క చెప్తే నమ్ముతావుగా. చెప్పమంటావా?
రవి చూడని జాగాని కూడా కవి చూడగలడంట. కానీ నీలో ఆ కవి కూడా చూడలేని జాగాలో అద్వైత్ అని అంటూ ఉండగానే వేగంగా వచ్చి తనని రెండు చేతులని అద్వైత్ గుండెలపై పెట్టి ఫోర్స్ గా వెనక్కి నెట్టి స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచింది శిశిర. అయ్యో, పూర్తిగా వినుకుంటానే ఇందలా బీపీ తెచ్చుకుంటే ఎలా? నువ్వే అన్నావుగా నాలాంటి మదమెక్కిన అబ్బాయిలు ఒంటరి అమ్మాయిలని చూస్తే ఆగలేరని. నువ్వంత అందంగా ఒంటరిగా కనపడ్డావు, ఆగలేకపోయాను. అందులో నా తప్పేముంది? ఒకసారి ఆలోచించి చూడు అని అంటూ శిశిరాకి దగ్గరగా వచ్చి ఇంకొకసారి ఈ విధంగా నోటుకు వచ్చింది వాగి, నీ ఝాన్సీ లక్ష్మీబాయి వేషాలు నా దగ్గర వెయ్యాలని ప్రయత్నిస్తే ఆ రోజు ట్రైన్లో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుంది, గుర్తు పెట్టుకొని చెప్పేసి విసురుగా కారెక్కి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు అద్వైత్. అద్వైత్ వెళ్ళిన వైపే చూస్తూ అతనన్న మాటలు తలుచుకుంటే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది తన మీద. తనతో తప్పుగా ప్రవర్తించిందే కాకుండా మళ్ళీ వచ్చి అలానే మాట్లాడి వెళ్ళిన అద్వైత్ ని తలుచుకుంటేనే ఒళ్ళు బగబగా మండిపోతుంది శిశిరకి. నన్ను ఇంత బాధ పెడుతున్న నిన్ను ఊరికే వదిలిపెట్టను అని కోపంగా అనుకుని కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకుని క్యాబ్ బుక్ చేసుకుని పీజీకి వచ్చేసింది శిశిర. ఇక వెళ్లి బ్యాగ్ పక్కన పడేసి బెడ్ మీద కళ్ళు మూసుకుని అలానే పడుకుంది. కళ్ళు ముయ్యగానే తన నడుముని అద్వైత్ గట్టిగా పట్టుకున్న దృశ్యం కళ్ళ ముందు మెదిలి ఒక్కసారిగా లేచి కూర్చుంది టక్కున. వీడు నా లైఫ్ ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, పదే పదే నన్ను ముట్టుకుంటున్నాడు, వీడిని ఇలానే వదలకూడదు. ఇంతవరకు ద్వేషం, కోపం, పగ ఇలా అన్ని భావాలు నాలో వచ్చేస్తున్నాయి. నాకున్న నా ఐడెంటిటీ వీడి వల్ల మారిపోయేటట్టే ఉంది అని శిశిర కోపంగా మనసులో తిట్టుకుంటూ ఉండగానే తన మొబైల్ మోగింది. బ్యాగ్ లో నుంచి ఫోన్ తీసి హలో అంది చిరాగ్గా. ఏమైంది శిశిర? హలో అన్న మాటలోనే అంత కోపం చూపించేస్తున్నావు అని అడిగాడు శారది. బావా నువ్వా? నీ పేరు చూడకుండానే ఫోన్ తీశానులే అంది శిశిర. ఏమైంది? ఎప్పుడు కూల్గా ఉండే నువ్వు ఇలా ఎవరిపైన కారాలు మిరియాలు నూరుతున్నావు అని అన్నాడు శారది. అది సరేలే, వినలేనట్టు. సరే చెప్పు బావా, ఎందుకు ఫోన్ చేశావు అని అంది శిశిర. ఎందుకా? ఎంతసేపు మీ ఆఫీస్ ముందు నీ కోసం ఎదురు చూసి చూసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నువ్వెక్కడున్నావో అని మీ ఆఫీసులో కనుక్కుంటే ఎక్కడో క్లయింట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుండి అలానే నేరుగా ఇంటికి వెళ్ళిపోయావని చెప్పారు. సర్లే పీజీకి చేరుకున్నావా అని అడగడానికి మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వేమో ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతున్నావా అంటాడు శారది. ఓ సారీ బావా, ఈ రోజు నేనున్న టెన్షన్ లో నీకు ఫోన్ చేసి చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయాను అని అంది శిశిర. ఏంటి టెన్షనా? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు శారది. అలాంటిదే, ఫోన్లో చెప్పలేను, నేరుగా కలిసి మాట్లాడతాను అని అంది శిశిర. సరే అయితే ఇప్పుడు బయలుదేరరా, బయటే భోంచేసి కాసేపు మాట్లాడుకుని వెళ్దువు గాని అని అన్నాడు శారది. ఒక్క నిమిషం ఆలోచించి సరే బావా వస్తున్నా, ఒక అరగంటలో కిందకు వస్తా, ఈ లోపు నువ్వు వచ్చేసాయి అని చెప్పి ఫోన్ పెడుతుంది శిశిర. కోపంగా వెళ్ళిన అద్వైత్ శ్రీకాంత్ కి ఫోన్ చేసి రే ఎక్కడ ఉన్నా సరే వెంటనే మన స్పాట్కి వచ్చేసాయి, ఆ ఎదవకు కూడా చెప్పు, ఇద్దరు హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండాలి, లేదంటే మళ్ళీ మీ ఊరికి వెళ్లాల్సి వస్తుంది, ఇద్దరు కలిసి అంటాడు. మా ఊరుకా? ఎందుకురా మామా అని అడిగిన శ్రీకాంత్తో ఎందుకో తర్వాత చెప్తానులే అంటాడు కోపంగా. సర్లేరా, నాకు మా ఊరికి ఇప్పుడే వెళ్ళాలని సరదా ఏమీ లేదులే, కానీ 20 నిమిషాల్లో నీ ముందు ఉంటామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఎంత పొగరు రాదానికి! పొగరు కాదు, బొలుపు, అహంకారం అనే పదానికి చీర కడితే అచ్చం దానిలాగానే ఉంటుంది అని తెగ తిడుతూ ఆవేశంగా అటు ఇటు తిరుగుతున్న అద్వైత్ ని కళ్ళు అప్పగించి అయోమయంగా చూస్తున్నారు శ్రీకాంత్, సెల్వ. అద్వైత్ ఎటు తిరిగితే అటు తలలు తిప్పుతూ ఫోన్ చేసి మనల్ని అర్జెంటుగా వచ్చి చావకపోతే కాళ్ళు చేతులు ఎరగొడతానని వార్నింగ్లు ఇచ్చి మనము చచ్చి చెడి పరగొట్టేస్తే వీడేంట్రా ఎవరిని తిడుతున్నాడో కూడా అర్థం కాకుండా ఇలా అడ్డమైన తిట్లు తిడుతూ అరగంట నుంచి ఇంటి బయట సెక్యూరిటీ గార్డ్ లో వాకింగ్ చేస్తున్నాడు అని అన్నాడు శ్రీకాంత్ అయోమయంగా. రే మచ్చా, ఏం జరిగిందిరా? ఎందుకలా పీటీ ఉష ఒలింపిక్స్ లో పరిగెత్తినట్టు ఆ పక్కకి ఈ పక్కకి పరిగెడుతున్నావు? చెప్తేనే కదరా మాకు తెలిసేది అన్నాడు సెల్వ. అయినా కూడా అద్వైత్ దగ్గర నుంచి ఏమీ బదులు రాకపోయేసరికి
సరేరా, కనీసం గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అదేనా చెప్పరా అన్నాడు సెల్వ. ఆ మాటకు కోపంగా తల తిప్పి సెల్వ వైపు చూసి దగ్గరికి వెళ్లి ఒక్కటిచ్చుకున్నాడు చెంప మీద. సెల్వ గుడ్లు పెద్దవి చేసుకుని, ఒరేయ్, కొట్టే ముందు కొంచెం చెప్పు కొట్టరా, నేను ప్రిపేర్ అయ్యేదా ఏంటిది అని అన్నాడు ఏడుపు మొహం పెట్టుకుని. గుడ్ న్యూసా గారిద గుడ్డా అని మాట్లాడితే కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా నిన్ను అని అరుస్తాడు అద్వైత్. మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తా ఈ రోజు అని శ్రీకాంత్ని చూసి కళ్ళుర్మి ఒక్కటి వేస్తాడు వీపు మీద. అసలు ఈ ఎదవ పెళ్లి ప్రోగ్రాం పెట్టకపోయి ఉంటే నిన్న ట్రైన్ ఎక్కేవారినే కాదు. ఆ రోజు ఆ పొగరుబోతు పిల్ల దగ్గర ఇన్ని మాటలు పడాల్సి వచ్చేదే కాదు అన్నాడు ఆవేశంగా. ఇప్పుడు ఎవరి దగ్గర మాటలు పడ్డావు? ఎవరా పిల్ల? అయినా దానికి నువ్వు పెళ్లికి వచ్చిన దానికి ఏమి సంబంధం అని అడిగాడు శ్రీకాంత్. ఇద్దరు ముందుకు ఫోర్స్ గా వచ్చి ఎవరి దగ్గర ఆ ట్రైన్ తలకోపంగా పక్కకు తిప్పి, ఏంటి ఆ ట్రైన్ అమ్మాయిని మళ్ళీ కలిసావా ఏంటి? ఎక్కడా అని అరిచారు ఇద్దరు ఒక్కసారిగా ట్రైన్ అమ్మాయి గురించి. ఎక్కడో ఏంటి, మన ఆఫీస్లోనే. తాతయ్య సడన్ గా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చి ఏదో ఇంపార్టెంట్ ప్రాజెక్టు లాస్ట్ డేట్ కి నన్ను పంపించారు ఆఫీస్ కి. అనుకోకుండా మేడం గారిని అక్కడే చూశాను. అంతేకాదు తన ఆఫీస్ లో తాతయ్యకి చాలా ఫేవరెట్ ఎంప్లాయ్ కూడా. నా కర్మ కాకపోతే అని తల కొట్టుకున్నాడు అద్వైత్. అసలు ఏం జరిగిందిరా అన్న వాళ్ళ ప్రశ్నకు తమిద్దరి మధ్య జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు. సెల్వ నోటి మీద, శ్రీకాంత్ తల మీద చేతులు పెట్టుకుని మరీ విన్నారు అద్వైత్ చెప్పింది. రే, చూస్తుంటే అమ్మాయి పెద్ద ఫైర్ బ్రాండ్ లా ఉంది. నీ పైన ఏమైనా కంప్లైంట్ ఇస్తుందేమోరా అన్నాడు సెల్వ. అవునరా, ట్రైన్ లో వీడు వాగిన వాగుడికి షాక్ లో ఉండి తర్వాత పోనీలే అని వదిలేసి ఉంటుంది అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ వీడెళ్ళి కామ్గా కూర్చున్న అమ్మోరుని గెలికి మరీ పోనుకొని తప్పించాడుగా. ఈసారి గమ్మున ఉంటుందా అన్నాడు శ్రీకాంత్. అవునరా, మీ టైగర్ తాతయ్యకి చెప్పేస్తే అని అన్నాడు సెల్వ భయంగా. తాతయ్య వరకు వెళ్ళని మళ్ళుంటుంది నా చేతిలో తనకు అసలు సిసలైన పండగ అన్నాడు అద్వైత్ పళ్ళు నూరుతూ. రే, నేను ఒకటి అడుగుతాను, నువ్వు కోప్పడకూడదు మరి అన్నాడు సెల్వ మొహం జాలిగా పెట్టుకుని. ఏంటో చెప్పు చావు అని అన్నాడు అద్వైత్. మరి నువ్వేమో వాడు అన్నయ్య పెళ్లికి వెళ్ళావు కదా, ఈ ప్రాబ్లంలో చిక్కుకున్నావు. మధ్యలో నేనేం చేశాన్రా అన్నాడు చేశాన్రా అని అన్నాడు దీనంగా. ముందు నోర్మి, నువ్వేం చేశావా? నాకు మందు అలవాటు లేదని నీకు తెలుసు కదా. అందరూ కలిసి నాకు బలవంతంగా పోస్తూ ఉంటే కూర్చుని ఎంకరేజ్ చేయలేదా నువ్వు? మీ వల్లే ఆ రోజు తాగి ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే నేను మన ప్లాన్ ప్రకారం ఫ్లైట్ కి వచ్చేసి ఉండేవాడిని. అంతా మీ వల్లే అని ఒక తన్ను తన్నాడు ఇద్దరిని. ఓరే, నువ్వు అమ్మాయికి ఫ్లాట్ అయిపోయి ముద్దు పెట్టుకుని చివరిలో నోటుకొచ్చినట్టు వాగి ఇప్పుడు మా మీద వేసేస్తావారా అంటాడు శ్రీకాంత్. నువ్వు చేసిన ఘనకార్యాలకి అని అంటారు ఇద్దరు అద్వైత్ను ఉరిమి చూస్తూ కోపంగా. అసలే ఆ అమ్మాయి తన అందంతో హాయిస్కందంలో లాగేస్తుంది నన్ను. నేను తాగకుండా ఉండుంటే ఎంత అందగత్తైనా సరే ఖచ్చితంగా నిగ్రహంతో ఉండేవాడిని. మీరు చేసిన ఎదవ పని వల్ల నా మనసు అదుపు తప్పి అలా ప్రవర్తించాను. అయినా ముందు తాగకపోయినా కూడా కష్టమేలే అలాంటి అమ్మాయిని కళ్ళ ముందు అలా శిల్పంలో పడుకుని ఉంటే అని మనసులోనే అనుకున్నాడు పైకి చెప్పకుండా. తను ఏం ఆలోచిస్తున్నాడో ఒక్కసారిగా రియలైజ్ అయ్యి గట్టిగా మళ్ళీ తల విదిల్చి మళ్ళీ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, మీరు చేసిన దానికి మిమ్మల్ని కొట్టాలా చంపాలా అని అంటాడు కోపంగా అద్వైత్. సరేరా, ఆవేశపడకు మామా. నువ్వు చేసిన రచ్చకి ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించు ఫస్ట్ అని అన్నాడు శ్రీకాంత్ నిట్టూరుస్తూ. మరి ఏం జరుగుతుందో ఏంటో మరి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.